ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములు. మన యొక్క గణేషుని కూడా నా యొక్క వందనములండి. సో ఒకరోజు ఇతరులలో ఈ విపరీత ధోరణి బ్రహ్మయ్యకు నచ్చలేదు. ఆమె చేసేది మార్పు వస్తుందని ఆశించి స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్చించారు. అయినా రోజు గుడికి వెళ్ళి బడివేళ దాకా వినాయకుడి సేవలో గడిపేది. సెలవు రోజుల్లో అయితే ఇంటి ముఖం కూడా చూసేది కాదు. బడిలో కూడా బాగా అల్లరి చేసేది. ఎక్కడా స్థిరంగా ఉండేది కాదు. పుస్తకాలన్నీ కొరిగేసేది ఆ పాప. అంటే అది ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే ఎలుకతోనే ఉందండి. మూషికపాల 4వ తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. బడి పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళ టీచర్ అడవిలోకి చెరువు దగ్గరికి వెళ్ళారు. దారిలో గీత అనే ఒక అమ్మాయి ప్రమాదవశాత్తు ఆ అడవిలో వేటగాడు, చూడండి ఎంత ఫన్నీగా ఉందో, వేటగాడు పనిన వలలో చిరుక్కున్నది. ఎంతమంది ప్రయత్నించినా ఆ వల నుంచి తప్పించలేకపోయింది. అప్పుడు ఆ మూషికపాల తన బలమైన పండ్లతో ఆ వలత్రాళ్లను క్షణాల్లో కొరిగి గీతను కాపాడింది. దాంతో పిల్లలందరికీ మూషికపాల పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడింది. పరుగు పందెంలో కూడా ప్రతిసారి మూషికబాలదే మొదటి బహుమతి. క్రమేణా మూషికబాలకు చదువు పట్ల ఆసక్తి పెరిగి కళాశాల విద్య కూడా నిరాఘటంగా పూర్తి చేసింది. మన పిల్లలు కూడా సమ్ టైంలో ఇలా బిహేవ్ చేస్తాం. మనం అలాగే అంటాం కదండి, ఏంటి నువ్వు మంకీలా బిహేవ్ చేస్తున్నావు, ఎందుకు డాగ్లో బిహేవ్ చేస్తున్నావు అనేసి. చూడండి ఇక్కడ మూషికబాల ఎలా బిహేవ్ చేస్తుందని. తర్వాత పెళ్ళిడు రాగానే అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. బ్రహ్మయ్య దంపతులు మీ మంత్రశక్తిని మరోసారి ఉపయోగించి అమ్మాయికి యోగ్యుడైన భర్తను తీసుకురండి అంది తన యొక్క భార్య. నా కూతురు పెళ్లి చేసుకున్నంటనే సూర్యుడినైనా తెచ్చిస్తానే అన్నాడు బ్రహ్మయ్య. మీకు అంత శక్తి ఉందని నాకు తెలుసు. సూర్యుడే మన అల్లుడవుతుంటే ఇంకేం కావాలి, నిజమే చెయ్యండి అంది. బ్రహ్మయ్య సరేనని కళ్ళు మూసుకుని ధ్యానం చేయగా వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. తన కూతురుని పెళ్లాడమని సూర్యుడిని అడిగాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ ఆమెకు నేను నచ్చలేదు, అడగండి అన్నాడు సూర్యుడు. చూడండి ఎంత సూర్యుడినే పెళ్ళాడక అవుతుందా. మన ఇంట్లో కూడా కొందరు డాడీ అనే వారు ఏం చేస్తారు, ఇలా కదా అంటారు, నీకు ఇలాంటి వారినే తెచ్చిచ్చేస్తాననేసి. చూడండి ఇక్కడ సూర్యుడిని తెచ్చిస్తాడంట బ్రహ్మయ్య. వెంటనే బ్రహ్మయ్య కూతుర్ని పిలిచి అడిగాడు, నాన్నగారు మీరు తెచ్చిన వరుడు బాగానే ఉన్నాడు, కానీ మరి వెలుగులో చిమ్ముతున్నాడు. ఇంతటి మిరుమిట్లు కొలిపే కాంతిని భరించలేను అంటూ కళ్ళు మూసుకొని ఇంతకంటే మంచివరుడు ఎవరూ లేరా అందామె. సూర్యుడు కంటే గొప్పవాడెవరు అని ఆలోచించాడు బ్రహ్మయ్య. వెంటనే సూర్యుడు బ్రహ్మయ్యను చూసి నాకంటే మేఘుడు గొప్పవాడు అన్నాడు. ఒక్కొక్కసారి దట్టమైన మేఘాలు నేను పూర్తిగా భూమిపైన కనపడటం మూసేస్తాయి అంటూ సూర్యుడు వెళ్ళిపోయాడు. ఇంతలో మేఘాడొచ్చాడు. ఆ మూషికబాలను పెళ్లి చేసుకుంటావా అన్నాడు బ్రహ్మయ్య. కుమార్తెను కూడా అడిగాడు. వెంటనే మూషికపాల ఒక్క నిమిషం ఆ మేఘుడు వంక చూసి, నాన్నగారు వరుడు అందగాడే, కానీ నల్లగా ఉన్నాడే, ఇంతకంటే ఎవరైనా చూడండి అన్నది. బ్రహ్మయ్య మేఘుడు వంక చూశాడు. వెంటనే మేఘుడు వాయుదేవుడిని నాకంటే గొప్పవాడు, తన వేగంతో ఆకాశంలో దట్టంగా ఆలముకున్న నన్ను నట్టేస్తాడు అంటూ వెళ్ళిపోయింది. మేఘుడు వెళ్ళగానే వాయుదేవుని రప్పించగా అతన్ని చూసిన మూషికపాల అందగాడే, కానీ ఇతనికి బొత్తిగా నిలకడలేదు, ఈయన కంటే మంచివాడు గొప్పవాడు లేదా అని తండ్రిని ప్రశ్నించింది. ఒక్కొక్కరికి ఒక వంక చెప్తుంది మన యొక్క మూషికబాల. బ్రహ్మయ్య అన్ని వైపులా చూశాడు. వెంటనే వాయుదేవుడు మీరేం బాధపడకండి, నాకంటే అన్ని విధాల బలవంతుడైన మేరు పర్వతుడు ఉన్నాడు. నేను నా బలంతో పెద్ద వృక్షాలను ఇండ్లను కూడా ధ్వంసం చేయగలను. నీ కూతుర్ని ఆయనకు పెళ్లి చేస్తే సంతోషం ఇస్తుంది కదా అని నమ్మకం ఉంది అని వాయుదేవుడు వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన వెళ్ళగానే మేరు పర్వతుడు అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మూషికపాల అతన్ని చూసి ఈయనేమంత బాగోలేదండి, మృదుత్వం లేదు, బండ బారినట్లున్నాడే, ఇంతకంటే గొప్పవాడు లేదా అని ప్రశ్నించింది. వెంటనే మేరు పర్వతుడు కూడా మూషికరావు ఉన్నాడు, బలమైన కఠినమైన బండలా ఉన్న పర్వత చరిత్రాన్ని కూడా రంధ్రాలు చేస్తాడు, ఆ శక్తి అతనికి ఒక్కడే ఉంది అని వెళ్ళిపోయాడు. మరి కూతురికి అతనే సరి అయిన వరుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక మూషికరావు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే మూషికపాల సిగ్గుతో తల వంచుకొని వినయంగా నమస్కరించింది. ఈ వరుడు ఎంత బాగున్నాడో, ఇంత మంచివాడిని దగ్గరలోనే ఉంచుకొని
సూర్యుడిని, వాయువుని, మేఘుడిని ఎవరెవరో ఎందుకు చూపించారు? ఏమైతేనేమి ఆలస్యం చేయకుండా ఈ అందగాన్ని పెండ్లాడడానికి అనుమతించింది. వెంటనే తల్లిదండ్రులు మూషిక రావుకు, మూషిక బాలకు పెళ్లి చేసి వాళ్లను తమ దగ్గరే ఉంచుకుందాం అనుకున్నారు. కానీ మూషిక బాల పెళ్లి కాగానే వాళ్ళను వదిలి భర్తతో వెళ్ళిపోయింది. ఎవరైనా ఉంటారా ఈ కాలంలో? బ్రహ్మయ్య అతని భార్య ఆశ్చర్యపోయి, అందరికంటే ధనవంతుడు, యోగ్యుడు, చక్కటి అందగాడు, చదువుకున్న వాడైన వరుణ్ణి తేవాలనుకున్న విధిని ఎవరూ తప్పించగలరు? దీని బుద్ధి పోనిచ్చుకోలేదు కదా. ఎలుకగా పుట్టింది, ఎలుకగానే పెళ్ళాడింది. ఏమిటో ఈ మాయ అనుకుంటూ బాధను దింగుమింగుకొని ఉండిపోయింది. చూడండి తను ఎంత బాధపడుతుంది అనేసి. అంటే ఎలుకే కదా, దాని బుద్ధి తను చూపిస్తుంది కదా. ఉన్నతమైన ఆదర్శం ఉండటం, దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడటం మన జీవిత సూత్రంగా ఉండాలి అని మన అంబేద్కర్ గారు చెప్పారండి. ధన్యవాదములు.